ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 ట్రిపుల్ ఐటీల్లో మనకు అడ్మిషన్స్కి సంబంధించి న్యూస్ పేపర్లో అయితే ఆర్టికల్స్ అయితే వచ్చాయి. నిన్న ఒకటి, ఈరోజు ఒకటి అయితే వచ్చింది. ఇది వచ్చేసి నిన్న వచ్చిన ఆర్టికల్. కౌన్సిలింగ్ అనేది నిన్న స్టార్ట్ అయింది కదా, స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్ అయితే ఇది వచ్చేసి మనకి 4th నుంచి అయితే, January 4th నుంచి అయితే యాక్చువల్గా అంటే స్పెషల్ కేటగిరీస్ కాకుండా జనరల్ కేటగిరీస్ ఏవైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి సంబంధించి ఈ ఆర్టికల్ అయితే వచ్చింది. సో ఫస్ట్ ఇప్పుడు మనం నిన్న వచ్చిన ఆర్టికల్ అయితే చూద్దాం. ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో తొలి అంకం ప్రారంభం. నూజివీడు న్యూస్ టుడే. ఆర్జీకేటీ పరిధిలోని నూజివీడు, శ్రీకాకుళం, ఆర్కే వ్యాలీ, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియలో తొలి అంకం సోమవారం నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రారంభమైంది. ప్రత్యేక కేటగిరీలైన సైనిక సంతతి, ఎన్సీసీ, క్రీడలు, దివ్యాంగులు విభాగాల కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధృవపత్రాలు పరిశీలన ప్రారంభమైంది. జనవరి 2వ తేదీ వరకు పరిశీలన కొనసాగుతుంది. తొలి రోజు 1034 మంది పిలిచామని ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఎస్ఎస్వి గోపాలరాజు తెలిపారు. మనకి ఈ ఆర్టికల్ బట్టి అయితే మనకి స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఏదైతే కౌన్సిలింగ్ జరుగుతుందో దానికి సంబంధించి అయితే 1034 మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ డే కౌన్సిలింగ్ వచ్చేసి. సో మనం నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రవేశాలకు వేలాయే అని ఈరోజు ఆర్టికల్ అయితే వేశారు నూజివీడు న్యూస్ టుడే. ఆర్జీకేటీ పరిధిలో నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్లో ప్రక్రియ జనవరి 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ జనవరి 4 నుంచి 11వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆర్జీకేటీ సెట్ అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్కు అధికారులు పిలుస్తున్నారు. విద్యా విధానం. 6 ఏళ్ల సమీకృత ట్రిపుల్ ఐటీ విద్యార్థుల విధానంలో తొలి 2 ఏళ్ళు పీయూసీ, మిగిలిన 4 ఏళ్ళు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలి. ఇంజనీరింగ్ విద్యా పరంగా నూజివీడులో సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ బ్రాంచీలు ఉంటాయి. ఫీజు వివరాలు. ట్రిపుల్ ఐటీల్లో పీయూసీ విద్యకు సంవత్సరానికి 45,000, ఇంజనీరింగ్ విద్యకు సంవత్సరానికి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ అర్హులైన వారికి ప్రభుత్వం చెల్లిస్తుంది. మనకి 3 టాపిక్స్ నుంచి అయితే విద్యా విధానం మీకు ఆల్రెడీ తెలిసిందే. పీయూసీ 2 years ఉంటుంది, 4 years బీటెక్ అయితే ఉంటుంది. మనకి Jan 4th నుంచి Jan 11 వరకు అయితే మనకి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఫీజు అయితే మీరు అందరూ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అందరూ గవర్నమెంట్ స్టూడెంట్స్ అయితే ఉంటారు. జాబ్ హోల్డర్స్ నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు గవర్నమెంట్ స్కూల్లో చదవరు. వాళ్ళు జాబ్ హోల్డర్స్ ఒకవేళ చదివినా కానీ వాళ్ళు ట్రిపుల్ ఐటీ సీట్ కోసమే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో అయితే జాయిన్ అవుతారు. ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్కి అర్హులో వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఇది అడుగుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు కట్టాలా, 45,000 ఫీజు అని ఉంది, మెస్ ఫీజు పే చేయాలా, హాస్టల్లో ఏమన్నా పే చేయాలా అని అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఇదే ఫీజు రియంబర్స్మెంట్కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఎటువంటి భయపడకండి. నెక్స్ట్ వచ్చేసి సమర్పించాల్సిన పత్రాలు. అభ్యర్థులు కౌన్సిలింగ్ సమయంలో ఎస్ఎస్సి హాల్ టికెట్, ఆర్జీకేటీ ర్యాంక్ కార్డ్, టీసీ, కాండక్ట్ సర్టిఫికేట్, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు చెందిన అభ్యర్థులకు సంబంధించిన వెరిఫికేషన్ ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, నాన్ లోకల్ అభ్యర్థులు నివాస సర్వీసు సర్టిఫికేట్లు అందజేయాలి. మీ అందరికీ ఇదంతా తెలిసిందే. 10th క్లాస్ హాల్ టికెట్ ఉండాలి, ర్యాంక్ కార్డ్ ఉండాలి, టీసీ, ఇంకా స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి, ఇంకా ఇంకేమన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకెళ్ళాలి. ఒకవేళ తెలంగాణ సంబంధించి అయితే కనుక రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఇవన్నీ మీ అందరికీ తెలిసినవి. ఆల్రెడీ వాళ్ళు పీడిఎఫ్లో అయితే మనకి మెన్షన్ చేశారు ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటని. ఇంకా ఎవరికైతే బ్యాంక్ లోన్ కావాలో, అంటే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ అంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకవేళ లోన్ కావాలనుకుంటే కనుక మీరు ఈ కింద పాస్ చేసుకొని అయితే చూసి చదువుకోండి. అంటే 45,000 అనేది మీరు ముందే పే చేయాలి కాబట్టి. సో ఒకవేళ మీ దగ్గర మనీగా ఏమన్నా లేకపోతే కనుక మీరు లోన్ తీసుకోవచ్చు అనమాట బ్యాంకులో. అక్కడ ట్రిపుల్ ఐటీలోనే ఉంటుంది బ్యాంక్. ఆ బ్యాంకులో మీరు లోన్ తీసుకోవచ్చు. కింద డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు క్లారిటీగా అయితే అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మనకి 4th to 11th ఎవరెవరు కౌన్సిలింగ్కి రావాలి, ఏ ర్యాంక్ నుంచి అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. జూమ్ చేశాను, ఒకసారి మీరు పాస్ చేసుకొని అయితే చెక్ చేసుకోండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.